గౌరీదేవి ఇంటి ఆకుగా భావించే గోరింటాకు పండుగను రాష్ట్ర లోగిళ్లలో మహిళా లోకం ఘనంగా జరుపుకుంటోంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. శుభానికి సౌభాగ్యానికి ప్రతీకగా భావించే గోరింటాకు పండుగను ఓరుగల్లు మహిళలు ఒక్కచోట చేరి ఘనంగా జరుపుకున్నారు. ఆషాఢమాసంలో గోరింటాకు వేడుకల్ని మగువలు అందమైన సంప్రదాయంగా భావిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆషాఢమాసం అంటేనే గోరింటాకు మాసంగా చెప్పుకుంటారు. ఆడపడుచులు అంతా ఒక్కచోట చేరి వేడుకలా గోరింటాకు పండుగను జరుపుకుంటుంటే సంప్రదాయం సందడి కలబోతగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ వరంగల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో సందడిగా వేడుకను నిర్వహించారు. గౌరీమాతకు ప్రత్యేక పూజలు చేసి గోరింటాకు రుబ్బి ఒకరికి ఒకరు చేతులకు పెట్టుకుని మురిసిపోయారు. పల్లె పట్టణాల్లో ఈ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. ఏడాదికి ఒక్కసారి తామంతా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటామని మహిళలు చెబుతున్నారు. గోరింటాకు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. ఆడవాళ్ల ఐదోతనానికి ప్రతీకగా నిలిచే గోరింటాకు ఎంత బాగా పండితే అంత అదృష్టమని విశ్వసిస్తామని చెబుతున్నారు. మహిళలు గోరింటాకు పాటలు పాడి ఈ వేడుకను మరింత సంబరంగా జరుపుకున్నారు. గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు నిండేను గుండె నిండా, చిరు చిరు జల్లుల తొలకరితో చిగురులేసే గోరింట, ఎర్ర ఎర్రని హరివిల్లై పండేను చేతుల నిండా. ఆషాఢ మాసంలో గోరింట అందాల మహారాణి అయ్యేనంట, గోరింట పండేను చేతి నిండా, మగువ మనసు పండేను కంటి నిండా. అసలు గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అనే అర్థము. మళ్ళీ ఇది సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. గర్భాశయ వ్యాధుల నుంచి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇది కొంచెము ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ముద్దని తింటూ ఉంటారు. గోర్లకి ఇలా నిండుగా గోరింటాకు పెట్టుకుంటే గోర్లకి ఉన్న ఇన్ఫెక్షన్ కూడా పోతుంది. వర్షాకాలంలో వచ్చే రోగాలకి, అలాగే రైతులందరూ కూడా పొలం పనులకు వెళ్తూ ఉంటే కాళ్ళు చేతులు నానడం వల్ల, ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కాళ్ళ ఇన్ఫెక్షన్, కోర్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతలు కూడా అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది గోరింటాకు. అసలు యాక్చువల్గా గోరింటాకు వేడుకలు ఇదివరకు నార్మల్గా ఇంట్లో ఊర్లలో పెట్టుకునేది, అలా చేసుకునేది. బట్ ఇప్పుడు పట్టణాలలో కూడా గోరింటాకు వేడుకలు చాలా ఎక్కువ సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకు అనంటే ఒక్కరు పెట్టుకున్న దానికి, అందరూ కలిసి పెట్టుకున్న దానికి అక్కడ కొంచెం ఎంజాయ్మెంట్, గేమ్స్ ఆడుకోవడము, రీల్స్ చేయడము ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. గోరింటాకుని మనకు అదృష్టానికి ముడియేసింది. పని చేసుకుంటూ ఉండే మహిళలకు ఇది పెట్టుకున్న కాసేపు రెస్ట్ అన్న దొరుకుతుంది అని. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారి ఆషాఢం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడు మధ్యలో పెట్టుకోవడానికి కుదరదు. ఆషాఢంలో కంపల్సరీ పెట్టుకుంటాం. ఆషాఢ మాసం వేడుకలు చాలా బాగున్నాయి. ఆరోగ్యం, అందం, ఆచారం మూడు కలగలిపిన గోరింటాకు వేడుకల్లో మహిళామణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏటా ఇలాగే అందరూ కలిసి పండుగను జరుపుకోవాలని కోరుకున్నారు.